హాయ్ అండి. నేను లావణ్య పెద్దిరెడ్డి. గుడ్ ఆఫ్టర్‌నూన్. నేను ఇవాళ మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటి అంటే, రీసెంట్ టైమ్స్‌లో ఒక 1 డికేడ్ ఆర్ బిలో 1 డికేడ్‌లో నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్న విషయం అండ్ నన్ను బాదర్ చేస్తున్న విషయం ఏంటి అంటే, పేరెంటింగ్ ఆఫ్ కిడ్స్‌ని పెంచే విషయంలో కపుల్స్ చాలా సఫర్ అవుతున్నారు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పానండి. అయితే నాకు ఆ విషయంలో చాలా వరకు మనసు కష్టపెట్టించే యాస్పెక్ట్ ఏంటి అంటే, గ్రాండ్ పేరెంట్స్ అమ్మాయి తరఫు వాళ్ళు వచ్చేసరికి, నీ డెలివరీ ఫారెన్‌లో అంటున్నావు కదమ్మా, మరి అక్కడ ఎలాగలా చూసుకో, మరి నాకు అక్కడ వాతావరణం పడదు, నాకు ఉండడానికి అవ్వదు అని ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ యాజ్ ఎ మదర్ అండ్ యాజ్ ఎ ఫాదర్, మీ ఆడపిల్ల ఎంత ఫారెన్‌లో సెటిల్ అయినా, ఎంత లగ్జరియస్గా ఉన్నా, ఆమెకి హ్యూమన్ సపోర్ట్ కావాలి, ఎస్పెషల్లీ డెలివరీ టైంలో కావాలి అని మీకు ఎప్పుడు అనిపించట్లేదా అండి? అండ్ ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నేను చూస్తున్నాను. అందరూ అని నేను చెప్పను. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆడపిల్ల తల్లిదండ్రులు ఎస్పెషల్లీ, మేము డెలివరీకి వచ్చాం, ఒక 6 వారాలు ఉన్నాం, ఒక 3 నెలలు ఉన్నాం, అయిపోయింది, మా డ్యూటీ అయిపోయింది, ఇలా మాట్లాడుతున్నారు. ఇక్కడ సఫర్ అవుతుంది ఎవరండి? మీ ఆడపిల్ల కాదా? మీ ఇంట్లో ఆడపిల్ల అక్కడికి వెళ్ళి ఇంకొక బేబీని పెంచడానికి సఫర్ అవుతుంది. అండ్ అది ఎన్నాళ్ళో కాదండి, వాళ్ళకి మనుషుల అవసరం గట్టిగా ఒక 5 ఏళ్ళు ఉంటుంది. అండ్ అలాగే అబ్బాయి తల్లిదండ్రులు వచ్చేసరికి, అదేంట్రా డెలివరీ చూసుకోవాల్సింది వాళ్ళ అత్తగారు, వాళ్ళ అమ్మోళ్ళు కదా, మనకేం సంబంధం, వాళ్ళ అమ్మోళ్ళకి లేని బాధ మనకేంటి, అయినా పిల్లాన్ని పెంచవలసింది వాళ్ళ అమ్మ చూసుకుంటుంది ఆ విషయాలు, నువ్వేం ఇబ్బంది పడకు, నువ్వు ఆలోచించుకో అని అబ్బాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. మిమ్మల్ని ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే, ఈ బేబీస్కి గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఇన్లాస్, ఒకవేళ కొడుకు కోడలు బతిమలాడినా, కూతురు అల్లుడు బతిమలాడినా, వీళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎక్కువ కేసెస్ అండి నేను చెప్తుంది, మెజారిటీ ఆఫ్ ద సిచ్యుయేషన్స్లో చూసింది విన్నదినే నేను చెప్తున్నాను. మేమేమన్నా ఆయాలమా, మేమేమన్నా పనివాళ్ళమా, ఎన్నాళ్ళు లేదు ఇప్పుడు పిల్లల్ని పెంచేసరికి మాత్రమే మేము గుర్తొచ్చామా, ఇప్పుడు మాకు వాళ్ళ ఏంటి అమ్మ నాన్న అవసరం అయ్యారా మా పిల్లలకి అని ఇలా చెప్పి, గట్టిగా ఎన్నాళ్ళు కాదు, డెలివరీ ఒక సంవత్సరం, డెలివరీ తర్వాత ఒక సంవత్సరం, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఒక సంవత్సరం, గట్టిగా ఒక 3 ఏళ్ళు, ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీస్ కలుపుకొని మొత్తంగా ఒక 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళు మీరు స్కిప్ చేస్తుంటే తెలియకుండానే ఒక రిలక్టెన్స్ వచ్చేస్తుంది ఆ కపుల్లో. నాకు అవసరమైనప్పుడు నా కోసం రాని మనుషుల కోసం నేనెందుకు బాధపడాలి అని సైకలాజికల్గా వాళ్ళకే తెలియకుండా వాళ్ళ రిలక్టెన్స్ వచ్చేస్తుంది. మీరు గమనించండి, 70s 80s అని నేను ఎప్పుడు ఎందుకు చెప్తూ ఉంటానంటే, అదివరకు ఎందుకు మా ఇంట్లో కూడా మా నాన్నమ్మ, మా తాతయ్య, మా అమ్మ నాన్న వాళ్ళతో మేము కలిసే ఉన్నప్పుడు మా మదర్కి చాలా మానిటరింగ్ పని తప్పేది. ఎప్పుడు మా నాన్నమ్మో తాతయ్యో లేకపోతే పక్క పోర్షన్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు మమ్మల్ని అజగట్టుకునేవాళ్ళు. సో ఏంటి, కొంచెం తిండి పెట్టేసి వదిలేస్తే మమ్మల్ని కాపలా కాయడానికి మా నాన్నమ్మలో, మా పిన్నిలో, బాబాయ్లో ఎవరో ఒకళ్ళు మనుషులు ఉండేవాళ్ళు. సో అంత స్ట్రెస్ మా మదర్, మేము పడినంత స్ట్రెస్ వాళ్ళు పడట్లేదండి. అండ్ రీసెంట్ టైంలో వచ్చేసరికి ఈ స్ట్రెస్ ఎంత తారాస్థాయికి వెళ్ళిపోతుందంటే, అసలు నాకు పిల్లలు అవసరమే లేదు. చూసారా, రీసెంట్గా ఒక ఇష్యూ ఇన్స్టాలో కూడా వచ్చిందండి. 60 ఏళ్ళ వరకు పిల్లల్ని కన్ను అని చెప్పేసిందట భార్య. సో ఇక్కడ తప్పెవరిదండి? చూసుకోవడానికి మనుషులు లేరు, చేసుకోవడానికి ఆవిడకి ఓపిక లేదు, భర్తకి అవ్వాలన్న, ఆయన కూడా కూర్చొని ఉండడు కదా, ఆయనకు ఉద్యోగం ఉంటుంది, భర్తకి సంపాదించవలసిన వయసు భర్తది, అతనేమో సంపాదనలో బిజీగా ఉంటారు. బిజీ అంటే ఇక్కడ తప్పుగా ఏమీ కాదండి, వాళ్ళు సంపాదించాల్సిన వయసు, వాళ్ళ టైం అంతా దానికే పెడుతున్నారు, గ్రోత్కి పెట్టాలి కూడా. అలాంటప్పుడే కదా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, పేరెంట్సో గ్రాండ్ పేరెంట్సో ఎవరో ఒకరు కూడా ఉండాలి. ఇలాంటి విషయాల్లో ఏటిల్లో మాట్లాడకుండా ఓల్డ్ ఏజ్ వచ్చేపాటికి మనం నాతో సహా సెల్ఫ్ సస్టైన్ అవ్వలేనప్పుడు, వండుకొని తినలేనప్పుడు, గబాల్ని ఏదైనా రోగం వస్తే చేసుకోలేనప్పుడు, నేను నిన్ను కన్నాను కదా నువ్వు నన్ను చూడు అంటే, వాళ్ళు కన్నందుకు మిమ్మల్ని, వాళ్ళు కన్నందుకు వాళ్ళ పిల్లల్ని, వీళ్ళిద్దరినీ చూసుకొని అంతులేని ఫ్రస్ట్రేషన్కి, స్ట్రెస్కి గురవుతున్నారండి. అదే గనక ఈ గ్రాండ్ పేరెంట్స్, ఒరే పిల్లల బాధ్యత మేము తీసుకుంటాం, మేము వాడి శుభ్రంగా ఏదో ఒకటి తినిపించి ఇంట్లో పడుకోబెట్టి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోండి, మీరు సంపాదించే వయసులో మీరు సంపాదించండి, మేము చేసుకోలేనప్పుడు మాకు తోడురండి అంటే, కాదనే వాళ్ళు సగం మంది పైన ఉండరండి. ఎందుకంటే మనం పెంచిన వాళ్ళే కదా, దే ఆర్ కమింగ్ ద అవుట్పుట్ ఆఫ్ దోస్ పేరెంట్స్ ఓన్లీ. మీరు పెంచిన పిల్లలు మీరేమంటే అలాగే ఉంటారు, మీరు ఎలా పెంచితే అలాగే ఉంటారు, మీరు ఎలా చూస్తే అలాగే ఉంటారు.
వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు ఉండకుండా మీకు అవసరమైనప్పుడు వాళ్ళని రమ్మంటే వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్, కపుల్స్ మధ్య డిస్ప్యూట్స్ ఏంటి? కొడుకు వాళ్ళ అమ్మ వస్తుందనుకో, మీ అమ్మ నన్ను ఏ రోజు చూడలేదు, నేను మీ అమ్మని చూడను అంటుంది కాల్. అలాగే అమ్మాయి తరఫు వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న చూడవలసి వచ్చిందనుకోండి, మీ అమ్మ నాన్న చూడటం ఏంటి, మా అమ్మ నాన్న కదా చూడాలి, నువ్వు అత్తగారిని మా అమ్మగారిని వదిలేసి మీ అమ్మ నాన్న అని వెనకాల పడతావేంటి అని అంటారు ఈ హస్బెండ్. సో ఇక్కడ ఏమవుతుంది, గొడవలకు కారణం ఎవరవుతున్నారు? డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కొంత పేరెంటింగ్, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచడంలో ఇబ్బంది పడుతుంటే కొంత వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఒకళ్ళకొకళ్ళు హ్యూమన్ సపోర్ట్ చేసుకుంటూ అది నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వే చెయ్యాలి, చచ్చినట్టు నువ్వే చూడాలి అని కాకుండా నేను కూడా కాస్త చేతి సాయం వస్తాను అని కనుక ఎవరైనా వస్తే ఎప్పుడూ కుటుంబాలు అనేవి బ్రేక్ అవ్వవండి. ఇంకొక కొత్తగా నాకు చాలా అంటే అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్కి ఒక యాక్ట్ ఉంది, కపుల్స్కి ఒక యాక్ట్ ఉంది, ఉమెన్కి ఒక యాక్ట్ ఉంది, మెన్ కూడా ఈ మధ్యన సఫరింగ్ అని చెప్పేసి వాళ్ళు కూడా కేసులు పెడుతున్నారు. అన్యాయం అయిపోతుంది పిల్లలండి. పిల్లలకి ఏ యాక్ట్లు ఉన్నా కానీ పిల్లలకి ఏ యాక్ట్లు పెట్టి పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయాలి, గ్రాండ్ పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయాలని అవగాహన రాలేదు ఇండియాలో. కానీ అది వచ్చిన రోజు అండి ఫ్యామిలీ కేసెస్ కన్నా ఎక్కువ ఈ కిడ్స్ సఫర్ అవుతున్న ఇష్యూస్ గురించే ఎక్కువ హైలైట్ అవుతాయి. పిల్లాన్ని డే కేర్లో వదిలేస్తున్నాం, వాడు తిన్నాడో పడుకున్నాడో వెళ్ళాడో చేశాడో, ఈ గిల్ట్ అంతా కూడా అందరి మదర్స్కి ఉంటుంది, నాతో సహా అందరికీ. చేతి సాయం రాని మనుషులు ఉన్నప్పుడు ఫ్యామిలీలో పిల్లల్ని బయట వదిలిపెట్టినప్పుడు అందరికీ మనసులో కష్టంగా ఉంటుంది. ఆ కష్టం అంతా ఎప్పుడు బయటపడుతుందండి? నేను నిజం చెప్తున్నాను, ఆ కష్టం అంతా బయటపడేది ఎప్పుడు అంటే వాళ్ళని కూడా చూడవలసి వచ్చినప్పుడు. ఆడపిల్లలు ఒకటే అంటారు, నిన్ను కన్నారు కాబట్టి మీ అమ్మ నాన్న చూస్తే మరి నన్ను మా అమ్మ నాన్న కనలేదా, నన్ను కష్టపడి పెంచలేదా, నాకు కట్నం ఇచ్చి పెళ్లి చేయలేదా అని అంటారు. మరి అది కూడా నిజమే కదా. అబ్బాయికి ఎంత కష్టపడ్డారో అమ్మాయికి కూడా అంతే కష్టపడతారండి. టు బీ ఫ్రాంక్, అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తూ ఎక్కువ పెంచడానికి ఇంకా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు పేరెంట్స్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నప్పుడు హ్యూమన్ నీడ్ అన్నది ఫస్ట్ ఆస్పెక్ట్ అండి. ఎవరో ఒకళ్ళు మనకు తోడొచ్చి మన పిల్లల్ని పెంచుతున్నప్పుడు మీ అమ్మ మా అమ్మ అని అనకండి. అలాగే చూడవలసి వచ్చినప్పుడు మీ అమ్మ మా అమ్మ అని అనకండి. ఇలాగ మీ అమ్మ మా అమ్మ, మీ పిల్లలు నా పిల్లలు, నువ్వు నేను ఇలాగ అనుకొని అంతా చైన్ బ్రేకప్ అయిపోతుంది. ఒకప్పుడు ఇండియన్ సిస్టమ్ అంటే గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ కాడి నుంచి ఉండేది. మీరు చూడండి ఇండియన్ సిస్టంలో యాన్సిస్టర్ ప్రాపర్టీస్లో కూడా అటు 3 తరాలు ఇటు 3 తరాలు పెడతారండి. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, సన్స్, గ్రాండ్ సన్స్, గ్రేట్ గ్రాండ్ సన్స్. సో అటు 3 తరాలు ఇటు 3 తరాలు ఎప్పుడూ మన సిస్టంలో బ్రేక్ లేదండి. ఇప్పుడు మనం వెస్ట్రన్ కల్చర్ అనుకోవాలో, లేకపోతే ప్రైవసీ అనుకోవాలో, లేకపోతే తెలివితేటలు ఎక్కువైపోయినాయి అనుకోవాలో, అన్ని జెండర్స్ అండ్ ఏజ్ గ్రూప్స్ అండి. పెద్దవాళ్ళు మేము ఎందుకు చూడాలి, మేము ఎందుకు వెళ్ళి కష్టపడాలి, మాకు అక్కడ వాతావరణం పడదని వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు. కపుల్స్ మేము ఉద్యోగాలు చేసుకుంటూ మేము నలిగిపోతున్నాం, మేము పేరెంటింగ్ చేయలేకపోతున్నాం, ఈ ఒక్కడిని పెంచడమే కష్టం అయిపోతుంది, ఆ ఒక్కడిని కూడా ఏదో డే కేర్లో స్కూల్లో లేకపోతే హాస్టల్లో పడద్దని ఏళ్ళు చూస్తున్నారు. పసిపిల్లలకి ఎవరికి చెప్పుకోవాలో తెలియక నలిగి మగ్గి పెరిగి హ్యూమానిటీ లేకుండా పెరిగిపోతున్నారు. సో ఈ గ్యాప్ అనేది ఎక్కడొస్తుంది అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది మొత్తంగా తగ్గిపోతుందండి. ఇది కన్సిడర్ చేయండి. ఎందుకని నేను ఈరోజు చాలా అంటే బాదర్ చేస్తున్న విషయం, ఎప్పటి నుంచో చెప్పాలి అనిపిస్తున్న విషయం. కిడ్స్ ఆర్ సఫరింగ్ ఎ లాట్, ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ సఫరింగ్ ఎ లాట్. ఎక్కడో ఈ టెక్నాలజీ దాన్ని తీసుకొచ్చేసాం, ఏఐని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనిషి రేంజ్లో తెలివిగా చేస్తామని కాదండి. ఉన్న మనిషిని మానవత్వంతో బతకనిచ్చేట్టు ఈ సొసైటీ ఉండాలి. మానవత్వం ఉంటుందండి అసలు ఎక్కడైనా. చంటి పిల్లలు కాడి నుంచి, ముసలోళ్ళు కాడి నుంచి, ఆడవాళ్ళ కాడి నుంచి అందరూ, మగవాళ్ళని వదిలేసాయని అనకండి, ఈవెన్ హస్బెండ్స్, మెయిల్ జెండర్, ఫీమేల్ జెండర్, కిడ్స్, ఓల్డ్ ఏజ్ ఏమీ తేడా లేకుండా అందరూ సఫర్ అవుతున్నారు. సో హ్యూమానిటీ ఈజ్ లాగింగ్ ఇన్ ద హ్యూమన్స్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గెటింగ్ ఏఐ ఇంటూ హ్యూమన్ లైఫ్? కైండ్లీ ఒక్కసారి ఆలోచించండి. పిల్లల్ని ఇబ్బంది పెట్టే విషయం వస్తే అందరూ సర్దుకుపోండి, అప్పుడు కుటుంబం చాలా బాగుంటుంది. ఈ విషయం మా అబ్బాయికి నచ్చట్లా, మా అబ్బాయికి ఈ విషయం ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు కొంచెం తల్లి తగ్గినా, కొంచెం తండ్రి తగ్గినా, లేకపోతే అమ్మమ్మలు నానమ్మలు కాస్త అడ్జస్ట్ అయినా చాలా ఫ్యామిలీ బాగుంటుందండి. మా చిన్నప్పుడు మా తాతయ్య గారు మాకు పొట్లాలు తెచ్చిచ్చేవారు. మా అమ్మమ్మ కొంగిన రూపాయి కట్టుకొని వచ్చి మాకు ఇచ్చెళ్ళేది. మా నానమ్మ తాత ఎప్పుడు కాపలాగా గుమ్మం దగ్గర చూస్తూ ఉండేవాళ్ళు, ఎటు వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అని. వీ హ్యాడ్ అ గుడ్ ఫ్యామిలీ సిస్టమ్.
నాట్ జస్ట్ మామ్ అండ్ డాడ్. ఈ రోజుల్లో ఈవెన్ నా కిడ్స్ కూడా అంటారు, అమ్మ ఫ్యామిలీ అంటే నేను నా వైఫ్ నా కిడ్స్ ఇదేనా అనేసి. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వీఆర్ నెక్స్ట్ గోయింగ్ ఇన్ టు అ సిచ్యుయేషన్ వేర్ ఫ్యామిలీ ఈజ్ జస్ట్ అ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఇఫ్ దే ఆర్ పాజిటివ్లీ బాండెడ్ కిడ్స్. సో ఎక్కడి వరకు వెళ్ళిపోయాం అంటే అటు 3 తరాలు ఇటు 3 తరాలు కాదండి, ఇవి ఉన్నాయి ఒక్క తరం, మొగుడు పెళ్ళమైన తీరుగా ఉంటే చాలు అనే స్థాయికి వెళ్ళిపోయాం. సో ప్రతి ఒక్కళ్ళు అంటే గొడవ పెద్దది చేసుకోవాలా లేకపోతే తగ్గించుకోకపోయినా పర్లేదు, పాజ్ పెట్టేసేయండి. సో పాజ్ పెట్టేసి ఫస్ట్ ప్రయారిటీ కిడ్స్కి ఇవ్వండి. చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పలేరు కానండి, చాలా సఫర్ అవుతారు. మా అమ్మ అరుస్తుంది, మా నాన్న తిడతాడు, మా అమ్మమ్మ తాతయ్యలు ఇంటికి రారు, లేకపోతే మా నాన్నమ్మ తాతయ్యలు మమ్మల్ని అంత కేరింగ్గా చూడట్లేదు. ఇవన్నీ అవుట్పుట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది ఆలోచించండి. ఏదో మన ఫ్యామిలీలో జరిగిన ఇన్పుట్స్ వల్లే కదా ఇలాంటి అవుట్పుట్స్ వచ్చి గ్రాండ్ చిల్డ్రన్ గ్రాండ్ పేరెంట్స్ని మిస్ అవుతున్నారు. సో జస్ట్ థింక్, కిడ్స్ ఎక్కువ సఫర్ అవుతున్నారండి ఈరోజు ఇండియన్ మ్యారేజ్ సిస్టంలో. ద మోస్ట్ సఫరింగ్ పీపుల్ అని చెప్పాలంటే కిడ్స్, ఇన్ఫెంట్స్ అండ్ టోడ్లర్స్ కిడ్స్, వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. కొంత ఏజ్ వచ్చాక వీళ్ళు గొడవలు ఇంతేలే అనుకొని సర్దుకొని వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ అయిపోయి పట్టించుకోరేమో కానీ వాళ్ళ మనసు మాత్రం ఎప్పుడు అలాగే ఉంటుంది, వాళ్ళ మనసులో ఎప్పుడు ఆ కష్టం అలాగే ఉంటుంది. సో సమ్టైమ్స్ వీ షుడ్ థింక్ వాట్ ఈస్ ద రియల్ రూట్ కాజ్ ఆఫ్ దాట్. దీనిలో ఒక్కళ్ళది ఏది వైఫ్దే తప్పు, హస్బెండ్దే డామినేషన్ కాదండి. కొన్నిసార్లు ఒక మాట పడ్డా పెద్దవాళ్ళు కాస్త సర్దుకుపోయినా తప్పేం లేదు కదా. గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కోసం సర్దుకుపోతే తప్పేం లేదు కదా. అది వరకు అనేవాళ్ళు మీరు గమనించి ఉంటారు, అరే మాకు ఎప్పుడు ఇస్తున్నావురా మనవన్న మనవరాలను, మాకు ఎప్పుడు ఇస్తావురా మనవన్ని అని అడిగేవాళ్ళు. ఇప్పుడేమంటున్నారు, మీరు పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, మీకు పిల్లలు ఉన్నారా, మీరు పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. మీ పిల్లలు మీ బాగా చూసుకోండి, మీ పిల్లలు మీరే పెంచుకోవాలి, మీ పిల్లల్ని మీరు బాగా పెంచుకోండి. దిస్ ఈజ్ ద థింగ్స్ దే ఆర్ లిసనింగ్. మా పిల్లలు మేము చూసుకోవాలి, మా పిల్లలు మేము ప్లాన్ చేసుకోవాలి, కాబట్టి విల్ టేక్ డెసిషన్. Ultimately the end up result is we don't want any kids, we are okay with the double income, no kids. DANK is growing very vast and fast. సో ఎక్కడి నుంచి రూట్ కాజ్ అన్నది ఒక గర్ల్ వల్ల, ఒక ఉమెన్ వల్ల, ఒక వైఫ్ వల్ల, ఒక బాయ్ మేల్ హస్బెండ్ వల్ల కాదండి. ద కంప్లీట్ సిస్టమ్ హ్యాస్ టు లుక్ ఇన్ టు దిస్ ఆస్పెక్ట్. మాకు ఓల్డ్ ఏజ్ హోము అబ్బో అక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా బాగుంది, మా పిల్లలు ఇంటికి వెళ్తే చిరాకు పడతారు, ఎలాగ రీజన్స్ చెప్తున్నారు. కానీ పేరెంట్స్ ఎప్పుడైనా నిజంగా నాన్న నాకు నువ్వు అవసరం రా వచ్చి నిలబడు అంటే నిలబడితే ఎవరో కాదనరండి. అంటే అవసరానికి వాడేసుకుని వదిలేసారని అనట్లేదు, అవసరానికి మీరు నిలబడ్డప్పుడు ఎవరో మర్చిపోరు. కైండ్లీ కన్సిడర్ దట్. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్, కంప్లీట్ ఫ్యామిలీ. ఓకే.